ఇప్పుడు క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్ వేస్తున్నాను. ఇది క్రాస్ అంటే ఇలా గుర్తుపెట్టాలి. ఇలా మీరు లాగి చూస్తే క్రాస్ అని తెలుస్తుంది. క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్గా వేసేస్తున్నాను. కింద అలాగే కింద కూడా చూసుకోండి. కింద పొర ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు వెనుక పార్ట్ ఎంతైతే ఉందో అంతా కూడా ఇలా డ్రా చేసేసుకోండి. వెనుక పార్టు, హైటు, అలానే చంక సైడు ఇదంతా కూడా సేమ్ వెనుక పార్ట్ ఎంత ఉందో అంతా డ్రా చేసేసుకొని ఇప్పుడు ముందు పార్ట్ నెక్ కూడా ఉక్సులు పట్టి సైడ్ కొలిచేసుకోండి. రౌండ్ ఎంత ఉన్నది ఫ్రంట్ నెక్ ఇలా పెట్టేసుకొని చూస్తున్నారు కదా, ఇలా పెట్టేసుకొని ఇక్కడ మార్క్ చేసేసుకుంటున్నాను. దీన్ని ఇలాగా రౌండ్గా కలిపేసేయండి. ఇప్పుడు వెనక పార్ట్ తీసేస్తున్నాను. ఇంకా తీసేసి చంక దగ్గర లోతు తీసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ వరకు లోతు. ఇక్కడ నుంచి కరెక్ట్గా వచ్చేసి ఈ కిందకి వచ్చేసరికి ఇలా డౌన్ తీసుకోవాలి. ఇందులో వచ్చేసరికి కలిపేసేయండి. ఇలాగా మిడిల్లోనే ఎక్కువ తీసుకోవాలి. మళ్ళీ ఈ లైన్కి ఆ లైన్కి కలిసిపోవాలి. అంతే. ఇప్పుడు వచ్చేసి పైన స్టిచ్చింగ్ 1/2 ఇంచ్ ఉంచుకొని ఈ మధ్యలో కుట్టుకి అలానే షేప్ బెల్ట్ పట్టుకోవాలి కదా, దీనికి అంతా కలిపి ఇక్కడ 4 హుక్స్ దగ్గర మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు పొడవు చూసుకుందాం. పైన భుజం దగ్గర 1/2 ఇంచ్ వదిలిపెట్టుకొని ఇక్కడ కుట్టు కంటే కూడా ఒక 1/2 ఇంచ్ కిందకే మార్క్ చేసుకున్నాను. ఇక్కడ వెనకాల కూడా చంక దగ్గర కుట్టు ఉంటుంది కదా, ఇక్కడ 1/2 ఇంచ్ వదిలిపెట్టుకొని ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ కుట్టు ఉంది, ఇంకొక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మనకి స్టిచ్చింగ్ పట్టుకోవడానికి కింద పెట్టుకొని ఇప్పుడు ఈ 3 చుక్కలు కూడా కలిసేటట్టు లైన్ వేసుకోవాలి. టేప్ని ఇలాగా క్రాస్గా పెట్టుకొని ఒక 3 ఇంచెస్ వరకు ఇలా రానివ్వండి. ఇలా వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి ఇందులో కలిపేసి ఇక్కడి నుంచి మళ్ళీ ఈ గీతలో కలిపేసేయండి. అంతే. ఇక్కడ మన పెద్ద డాట్ స్టార్ట్ అయ్యేది ఇక్కడి నుంచి. మీరు కొలుసుకోండి వాళ్ళ బ్లౌజ్కి ఎక్కడ వరకు అయితే ఉందో. ముందర ఒక 1/2 ఇంచ్ వదిలేసుకొని ఇలా కొలుసుకోండి. ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది పెద్ద డాట్ వచ్చేసి. ఇది పొడవు వచ్చేసి కింద 1/2 ఇంచ్ వదిలిపెట్టుకొని ఇక్కడ వరకు ఉంది పొడవు. ఇది ఇలా మార్క్ చేసుకొని ఇక్కడి నుంచి ఇలా మార్క్ చేసుకొని ఇటు కూడా ఇలా మార్క్ చేసేసుకోండి. దీనికి 1 ఇంచ్ ఉండేటట్టు చూసుకోండి. 1 ఇంచ్ లేదంటే 1.5 ఇంచ్ అలా ఉంటాయి. చెస్ట్ని బట్టి పెరుగుతూ ఉంటాయి. వీళ్ళకి ఏంటంటే చిన్నగానే ఉంది కాబట్టి 1 ఇంచ్ ఇలా కూడా కొలుసుకోవచ్చు. ఎంత వెడల్పు ఉందో చూసుకోవాలంటే ఇలా కూడా పెట్టి కొలుసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ మధ్యలో రెండింటికి మధ్యలో పెట్టేసుకొని ఇలా వచ్చేస్తుంది. ఇలాగా నేను ఇవి అందాజుగా పెడుతున్నాను, మళ్ళీ కుట్టేటప్పుడు మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఇవి మళ్ళీ ఇలాగ కుట్టు ఇలా వస్తాయండి. దీనికి ఇలాగా 1.5 ఇంచ్ వరకు గ్యాప్ ఉండాలి. కుట్టుకి 3 కుట్లకి కూడా మధ్యలో 1.5 ఇంచ్ గ్యాప్ ఉండాలి. అయితే డ్రాయింగ్ అయిపోయింది కదా, కట్ చేసేస్తాను. అలాగే ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే నేను ఏ వీడియో వేసినా కానీ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ ఎవరికన్నా ఉపయోగపడుతుంది అనుకుంటే ప్లీజ్ షేర్ చేయండి. ఇక్కడైతే కటింగ్ అయితే పూర్తయిపోయింది ముందు పార్ట్ది. ఇప్పుడు వచ్చేసి షేప్ బెల్ట్ కొలుసుకుందాం ఫ్రెండ్స్. షేప్ బెల్ట్ కోసం వెనుక పార్ట్ పైన ముందు పార్ట్ వేసుకొని ఎంత తగ్గుతుందో కింద చూసుకొని మనం షేప్ బెల్ట్ అనేది కొలుసుకోవాలి. ఇలా వేసేసుకొని
ఫ్రంట్ వచ్చేసి 3 ఇంచులు అంటే 4 ఇంచులు తీసుకోవాలి. ఇటు వచ్చేసి 2.5 ఇంచులు అంటే 3.5 ఇంచులు తీసుకోవాలి. తగ్గింది కదా, దానికంటే కూడా తగ్గిన దానికంటే కూడా 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఎందుకంటే కింద స్టిచ్చింగ్కి పైన స్టిచ్చింగ్కి పట్టుకోవాలి కదా మనం, దానికోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసిపోయింది. ఇక్కడ ఫ్రంట్ సైడు 4 ఇంచులు తీస్తున్నాను. కొంచెం ఎక్కువ తీసుకున్నా ఏం పర్వాలేదు, మళ్ళీ మనం కింద మడతెడతాం కాబట్టి షేప్ బెల్ట్ కొంచెం ఎక్కువనే ఏం కాదు. అదే లోడింగ్ చేసేటప్పుడైతే కరెక్ట్గా తీసుకోవాలి. ఇక్కడ నేనైతే 11 ఇంచులు తీస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి 3.5 ఇంచులు తీసుకున్నాను. దీన్ని ఇప్పుడు ఇలా క్రాస్గా కలిపేసాం. ఈ పొడవు అయితే కొంచెం ఎక్కువన్నా పర్లేదు, 1 ఇంచి. మళ్ళీ కుట్టేసుకున్న తర్వాత కట్ చేసుకోవచ్చు. అంతేగాని తగ్గిందంటే తక్కువ తీసుకున్నారంటే మళ్ళీ జాయింట్ వేయాల్సి వస్తుంది. షేప్ బెల్ట్ వచ్చేసింది. అలానే ఈ పీసులు వచ్చేసి చంకలో కూడా అతికొస్తాయి కదా, దానికి ఉపయోగపడుతుంది. ఇవి వచ్చేసి మన నడుం పట్టీలకి. ఇంకో 2 కావాలి కానీ ఇక్కడ ముక్క సరిపోలేదు, కట్ చేసుకోండి. స్టిచ్చింగ్ చేసిన తర్వాత మళ్ళీ కట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి ముందు పార్టు ఇక్కడ క్రాస్ కదా, క్రాస్గా వేసుకోండి. క్రాస్ కటింగ్ కదా, క్రాస్గా వేసుకున్నాను. చుట్టూ కూడా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రానే ఉంచుకుంటూ కట్ చేసుకోండి. కరెక్ట్గా కట్ చేశారంటే మళ్ళీ మనం కుట్టేటప్పుడు అటు జరిగిపోను ఇటు జరిగిపోను, లేదంటే ముడతలు వచ్చేయడం అలాగైపోతాయి. అందుకనేసి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాని మెయిన్ క్లాత్ కట్ చేసుకోవాలి. ఈ పీస్లో వచ్చేసి బ్లౌజ్కి అతుకులు వస్తాయని చెప్పాను కదా, మెయిన్ క్లాత్ కూడా దానికి ఉపయోగపడతాయి. దాంట్లో పెట్టేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి చేతులు, అలాగే ముందు పార్టు, అలానే వెనక పార్టు కూడా వచ్చేసినాయి. ఇప్పుడు మిగిలిన ముక్కలో షేప్ బెల్ట్ తీసుకుందాం. ఇక్కడ ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా లైనింగ్, దాన్ని వేసేసుకొని ఇలా కట్ చేసేసుకోండి. ఇక్కడ ఏంటంటే మెయిన్ క్లాత్ కొంచెం ఎక్కువ ఉంటే ఇంకా దాంట్లోనే తీసేసుకోండి. ఇంకో 2 షేప్ బెల్ట్లు కూడా తగ్గినాయి కదా మనకి లైనింగ్లో, ఇక్కడైనా తీసుకోవచ్చు, లేదంటే లైనింగ్లో కూడా తీసుకొని మెడకి వీడియో అంతా కూడా బాగా అర్థమవుతుంది. ఇప్పుడు వచ్చేసి ముందు పార్టు రెడీ చేసుకుందాం. ముందు పార్ట్కి ఏంటంటే ఇలా నెక్ 2 కూడా పక్క పక్కన వేసేసుకోండి. ఫ్రంట్ నెక్ ఉంటుంది కదా, ఇలా పక్క పక్కన వేసేసుకొని ఇలా పైన సెట్ చేసేసుకోండి. మెయిన్ క్లాత్ మంచి మళ్ళీ పైకి వేసుకుంటున్నాను నేను, మంచిది పైకి వేసుకోండి. రాంగ్ ఇదేమో లోపలికి ఉన్నది. ఇక్కడ వచ్చేసి లైనింగ్ మెంచి కావాలంటే లైనింగ్ నుంచి జాయిన్ చేసుకోవచ్చు, లేదంటే మెయిన్ క్లాత్ మెంచి కూడా జాయిన్ చేసుకోవచ్చు. మీకు ఎలా వీలైతే అలా చుట్టూ కూడా జాయిన్ చేసేసుకోండి. ఇలా చుట్టూ జాయిన్ చేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పీస్ అంతా కూడా తీసేసాం కదా, ఇప్పుడు డాట్స్ వేసుకోవాలి. భుజాలకు ఎదురుగా మెయిన్ డాట్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ వచ్చేసి 3 ఇంచెస్ దగ్గర వదిలిపెట్టుకొని ఈ మెయిన్ డాట్ అయితే వేసేసుకోవాలి. తర్వాత ఈ 2 మధ్యలో పట్టుకొని ఈ చిన్న డాట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండిట్ల మధ్యలో ఇలా పట్టుకొని ఈ చంక డాట్ వేసుకోవాలి. దీని పొడవు వచ్చేసి 3.5 ఇంచులు ఉంటే సరిపోతుంది. 3.5 లేదా 4 ఇంచులు చూస్తున్నారు కదా. ఇలా 3 వేసేసుకున్న తర్వాత
మనకి కప్ అయితే ఇలా రెడీ అయిపోతుంది. ఇదే విధంగా ఇంకొక సైడ్ కూడా రెడీ చేసేసుకోవాలి. మనం సేమ్ ఇలా రెడీ చేసుకున్నాము అలా. ఇలా కప్స్ అయితే రెడీ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు షేప్ బెల్ట్ వేసుకోవాలి. షేప్ బెల్ట్ కోసం ఆల్రెడీ 2 తీసాం కదా మనం, మిగిలిన పీస్లో ఇంకొక 2 తీసుకుందాం. మొత్తం 4 అయితే కావాలి. లైనింగ్ బ్లౌజ్కి 4 ఏమో లైనింగ్ షేప్ బెల్ట్లు, అలాగే మెయిన్ క్లాత్వి 2 కావాలి. ఇక్కడ వచ్చేసి 2 ఇటు సైడ్ వేసుకుంటున్నాను. ఫ్రంట్కి వచ్చేసి పక్క పక్కన వేసేసుకొని ఇప్పుడు మెయిన్ క్లాత్ దానిపైన వేసుకొని చుట్టూ కూడా జాయిన్ చేసేసి ఎక్స్ట్రా పీస్ అంతా కూడా కట్ చేసేసేయండి. ఇలా రెడీ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ని వీటిపైన పెట్టేసుకొని స్ట్రైట్గా కుట్టేసుకోండి. 1/2 ఇంచ్ పట్టుకొని ఇటు సైడ్ కూడా అంతే. ఇలా కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ పైన ఇంకొక కుట్టు వేసేసుకుందాం. ఇప్పుడు కింద నుంచి పెట్టేసుకొని ఇక్కడ మెయిన్ డాట్ ఉంటుంది కదా, కొంచెం మడత పెట్టేసుకొని ఒక 1/2 ఇంచ్ పట్టుకొని కుట్టు వేసేసుకున్నాను. తర్వాత దీన్ని ఇలా రోల్ చేసేసి ఏంటంటే కుట్టు కనిపించకుండా, లోడింగ్ పద్ధతిలో అయితే మనం ఈ షేప్ బెల్ట్ అనేది కుట్టుకుంటున్నాము, పైకి కుట్టు కనిపించకుండా. ఇక్కడ కింద కూడా ఒక 1/2 ఇంచ్ పట్టుకొని స్టిచ్ వేసేసుకోండి. మధ్యలో దీని మీద పడకుండా లోపలికి నెట్టుకుంటూ కుట్టు వేసేసుకోవాలి. చూసారు కదా, లోడింగ్ పద్ధతిలో షేప్ బెల్ట్ స్టిచ్చింగ్ చేసుకోవడం చాలా ఈజీ అనమాట. కొత్తవారు ఏంటంటే కొంచెం భయపడిపోతూ ఉంటారు ఇది ఎలా వేయాలనేసి, కానీ 1-2 సార్లు వేసారంటే మీకే ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు ముందు వెనుక ఏమన్నా ఎక్స్ట్రా అనిపిస్తే కొంచెం స్ట్రైట్గా లైన్ చేసేసుకోండి. ఫ్రంట్ కూడా అంతే, కొంచెం ఎక్స్ట్రా వచ్చింది స్ట్రైట్గా చేసేసేయాలి. ఇప్పుడు ఇంకో సైడ్ కూడా సేమ్ ముందుది ఎలా జాయిన్ చేసుకున్నామో ఇది కూడా అలాగే జాయిన్ చేసేసుకోండి. ఇప్పుడు ఉక్స్ పట్టీ వేసుకుందాం. ఉక్స్ పట్టీ కోసం ఇక్కడ 1.5 వెడల్పు ఉండే పీస్ తీసుకొని పైనుంచి కుట్టుకొని కిందకు వచ్చేసరికి కొంచెం లోపల మలిచేసి రిప్ లాగేసుకొని దాన్ని వీడియోలో చూపిస్తున్నట్టుగా కిందకి పెట్టేసి లైనింగ్ మీదే పడాలి. ఇక్కడ ఏంటంటే మెయిన్ క్లాత్ ఉంది కాబట్టి మెయిన్ క్లాత్ పెట్టాను. మెయిన్ క్లాత్ లేకపోతే లైనింగ్ వేసుకోండి. ఇలా మడిచేసుకొని దానిపైన ఒక స్టిచ్ వేసేసుకుంటే మనకి ఉక్సులు పట్టి రెడీ అయిపోతుంది. ఉక్స్ పట్టి వేసేసుకున్నాం కదా, ఇప్పుడు కాజా పట్టి కోసం
ఇక్కడ మెడ దగ్గర కట్ చేసుకున్న పీసులు ఉన్నాయి కదా, దాన్ని ఇలా పెట్టేసుకొని కింద లైనింగ్ అలాగే పైన మెయిన్ క్లాత్ పెట్టేసుకొని కింద నుంచి కుట్టుకోవాలి. కాజా పట్టి కింద నుంచి కుట్టి పైకి తీసుకురావాలి. ఒక 2 ఇంచెస్ వెడల్పు ఉంటే సరిపోతుంది. ఇక్కడ కొంచెం ఎక్కువ ఉంది కదా, నేను కట్ చేసేస్తున్నాను. 2 ఇంచులు వెడల్పు ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక మడత వేసుకొని ఇంకొక మడత వేసి మనకి కాజా పట్టి ఎంతైతే కావాలో అంత ఉంచుకొని మిగతాదంతా లోపలికి మలిచేసుకొని దీనిపైన ఒక కుట్టు వేసేస్తున్నాను. అలానే 1/2 ఇంచు గ్యాప్లో ఇంకో కుట్టు వేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ ఒకసారి చెక్ చేసుకోండి. పైన ఒక 1/2 ఇంచ్ వదిలి పెట్టేసుకొని సైజ్కి ఇచ్చిన బ్లౌజు ఎంత రౌండ్ ఉందో చూసుకొని ఎక్స్ట్రా ఉంటే ఇక్కడ మార్క్ చేసుకొని ఒక 1/2 ఇంచు ఉంచుకొని కట్ చేసుకోండి. ఎందుకంటే మళ్ళీ మనం మెడ పట్టి వేస్తే తగ్గుతుంది కదా, అందుకని 1/2 ఇంచు ఉంచుకొని క్లాత్ కుట్టి వేసేసిన తర్వాత కట్ చేసుకోండి. కుట్టుకి బయటికి కట్ చేసుకోవాలి. అప్పుడు లైనింగ్ మెయిన్ క్లాత్ విడిపోకుండా ఉంటాయి. ఇక్కడ వచ్చేసి కాజా పట్టీ పైన ఉక్సు పట్టీ ఇలా పెట్టేసుకొని ఒకసారి ఇటు కూడా చెక్ చేసుకోండి. ఇక్కడ కూడా మీకు ఎక్కువ అనిపిస్తే మార్క్ చేసుకొని తీసేసేయాలి. దీన్ని కూడా అంతే, ముందు కుట్టు వేసుకొని కుట్టు బయట నుంచి మనం కట్ చేసుకోవాలి. ఇలా చుట్టూ కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనకి నెక్ రౌండ్గా అయితే రెడీ అయిపోయింది కదా, చూస్తున్నారుగా ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది. ఇలా రౌండ్గా ఉంటే నెక్ వేసుకున్నప్పుడు